సరే రాఘవయ్య గారు, మీరు వివరాలు కనుక్కునే పని మీద ఉండండి. మీకు మోహన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసాక వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను రిమైండ్ రూమ్కి గంగ దగ్గరికి వెళ్తున్నాను. ఈ పాటికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చి ఉంటాడు. గంగ స్టేట్మెంట్ కూడా తీసుకుని ఉంటారు. ఇక గంగని వాళ్ళు కస్టడీలో ఉంచకూడదు. సరే, నేను మీతో తర్వాత మాట్లాడతాను. చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. రాత్రంతా నిద్రపోలేదు. విశ్రాంతి తీసుకో. మీరు రాత్రి నిద్రపోలేదుగా? నిద్ర ఎలా పడుతుంది? నీ కళ్ళలో నాకు ఇదివరకు ఉన్న నమ్మకం కనిపించటం లేదు. అనుమానం, ప్రశ్నలు నిండినటువంటి నీ కళ్ళని చూసిన తరువాత ఇక నిద్ర ఎలా వస్తుంది? మాధవి, నిజంగానే అంతా ముగిసిపోయిందా? నీకు నాకు మధ్య ఇప్పటిక ఏమీ మిగలేదా? ఐశ్వర్య ఒక్కతే ఈ అపార్థం తొలగించగలిగేది. కానీ తను వెళ్ళిపోయింది. ఇప్పుడిక నేను నిన్ను ఎలా నమ్మించటం, ఎలా వివరించటం? నేను అసలు ఎలాంటి తప్పు